ఫ్రెండ్స్ చూడండి, ఈ డిజైన్ అనేది కాకినాడ నుంచి మణి గారు ఆమె రిక్వెస్ట్ మీద ఈ వర్క్ చేయాల్సి వస్తుంది. ఇది ఎలా చేయాలి ఈ ఈ హంస అనేది చెప్పారనమాట. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, స్టార్టింగ్ ఏం చేయాల్సిన అవసరంలా ఇక్కడ దాకా మీరు లోడింగ్ వేసుకోవాలి. లోడింగ్ అంటే ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వెళ్ళిపోయిన తర్వాత పైకి ఆ స్టిచ్ మీద నుంచే వర్క్ రావాలి. ఎలా రావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి మీరు అలా వచ్చేసిన తర్వాత చూడండి, ఇక్కడ వచ్చేసిన తర్వాత కిందకి ఇక్కడ నుంచి చూడండి 1 2 లోడింగ్ స్టిచ్ అనమాట. లోడింగ్ స్టిచ్ అనేది కన్ఫామ్గా మీరు క్రాస్గా ఈ లైన్ నుంచి ఆ లైన్ వరకు అలాగే లోడింగ్ స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇటు 2 కుట్లు కుట్టాలి, అటు 2 అంటే 2 స్టిచ్చెస్ అనమాట. అంటే కింద పక్క అనేది 2 కుట్లు కుట్టి మళ్ళీ పైన పక్క అనేది 2 ఇలా అనేది మీరు లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఆ లోడింగ్ అనేది చాలా ఈజీగా చూడండి క్రాస్గా రావాలి. సేమ్ ఆ లైన్ని మీరు ఎలాగైనా ఆ లైన్ మీదకి ఎక్కినా పర్లేదు, కానీ ఆ లైన్కి గ్యాప్ వచ్చేటట్లుగా చేయవద్దు దయచేసి. ఆ లైన్కి యువతలైన ఒక లైన్ అవుట్లైన్ వచ్చేటట్లయినా ఉండాలి, కానీ శాంతం గ్యాప్ అనేది రాకుండా కరెక్ట్గా ఈ లోడింగ్ అనేది వేసుకోండి. అంటే చూడండి, ఇక్కడ 2 కుట్లు, ఇక్కడ 2 స్టిచ్చెస్, 1 2 ఓకే, మళ్ళీ 1 2 ఇలా ప్రతిదీ కూడా ఈ స్టిచ్చెస్ అనేవి ఈ లోడింగ్ స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు ఈ డిజైన్ అనేది చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. దాంతోపాటు మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చివరిలో వీడియో ఉంది, అది చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది చూసారు కదా, ఇలా నేను మొత్తం లోడింగ్ చేసేస్తాను అనమాట. ఫిల్ చేసేస్తాను లోడింగ్తో, తర్వాత చూపిస్తాను. చూడండి కరెక్ట్గా ఇక్కడ చూసినప్పుడు మీరు ఈ లోడింగ్ అనేది ఇక్కడికి 2 కుట్లు, మళ్ళీ ఇటు 2 కుట్లు, ఇలా క్రాస్గా మీరు లోడింగ్ అంతా చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఇక్కడ నుంచి మీరు స్టిచ్ అనేది చేయాలి. అంటే చైన్ స్టిచ్ అనేది ఇక్కడ నుంచి ఇలా చేసుకోవాలి. చూడండి, ఇలా చైన్ స్టిచ్ అనేది మీరు కింద పైన అనేది వెళ్ళిపోవాలి. ఇలా కింద పైన అనేది చైన్ స్టిచ్ అనేది వేసుకుంటూ ఇలా కిందకి పైన ఈ చైన్ స్టిచ్ అనేది కుట్టేసి ఆ ఫిల్లింగ్ చేసేయాలి. చైన్తో ఫిల్లింగ్ చేసేయాలి. చేసేసిన తర్వాత అసలైన వర్క్ అనేది అక్కడ నుంచే మొదలవుతుంది ఫ్రెండ్స్. అది ఎలా అనేది మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. కంపల్సరీగా ఇలాగే మీరు ఫిల్ చేసుకుంటూ వెళ్తే అది పర్ఫెక్ట్గా ఆ లైన్కి బయట వెళ్ళకుండా కొంచెం ఈ పక్కకే ఇలా వేసుకుంటూ రావాలన్నమాట. చూడండి ఇలా అనేది అవుట్లైన్ అనేది పర్ఫెక్ట్గా ఇలా ఆనించుకుంటూ వెళ్ళాలి. ఈ జరీతో అవుట్లైన్ వేయాలన్నమాట. ఈ జరీతో కరెక్ట్గా మీరు అవుట్లైన్ అనేది దాన్ని ఆనించుకుంటూ వెళ్ళినప్పుడు ఇది పర్ఫెక్ట్గా కంప్లీట్గా ఇలా పూర్తిగా అవుట్లైన్ అనేది ఆనించుకుంటూ వెళ్తేనే ఈ షేప్ అనేది నీట్గా వస్తుంది. అర్థమైంది కదా మీకు? ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు ఈ అవుట్లైన్ అనేది పర్ఫెక్ట్గా ఆనించుకుంటూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఒక వర్క్ అనేది ఉంది. ఇక్కడ ఏం వర్క్ ఉంది ఇక్కడ చూడండి జాగ్రత్తగా. దీన్నే నేను ఇలా వెళ్ళిపోతున్నా. ఇలా వెళ్ళిపోయి వీటినే నేను నైస్ లోడింగ్ అనేది చేస్తున్నా. జరీతో నైస్ లోడింగ్. అర్థమైంది కదా? అటు 2 స్టిచ్చెస్ సేమ్ స్టిచ్చెసే, కాకపోతే అటు 2 ఇటు 2 వస్తాయి. చూడండి, ఇటు 2 దాన్ని నేను జరీతో లోడింగ్ చేస్తున్నా. ఏది ముక్కుకి, హంస యొక్క ముక్కుకి
జస్ట్ లోడింగ్ అనేది చేస్తున్నా. చేసిన తర్వాత దాని నుంచి నేను మళ్ళీ ఇలా చేసుకుంటూ మళ్ళీ లోపలికి అవుట్లైన్ అనేది కరెక్ట్గా ఆనించుకుంటూ వచ్చేసాను అనమాట. ఇప్పుడు చూడండి ఇలా అవుట్లైన్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ అనేది ఏ వర్క్ వచ్చిందో నేను చూపిస్తాను. చూడండి ఇవి అవుట్లైన్స్ అన్నమాట. అంటే ముందు అవుట్లైన్ అనేది కుట్టేస్తున్నాను. ఈ రెప్పకి అవుట్లైన్ కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది దీంట్లో వచ్చే వర్క్ అనేది చూపిస్తున్నాను. చూడండి ఇది మీకు తెలుసు జర్దోసి, దీన్ని ఫరీషా అంటారు. ఈ జర్దోసి ఫరీషా మాత్రమే దీంట్లో ఉంది. ముందు మీరు పట్టాల్లాగా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే జర్దోసి ముక్కలు అనేవి ఇలా అడ్డంగా ప్రతిదీ కూడా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ చూడండి ఈ పట్టాల్లాగా వేసిన తర్వాత ఒక్కొక్క పట్టా మీద ఒకటి ఇలా అనేది వేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయాలి. వేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ముడి అనేది వేసాను కదా. ఇప్పుడు చూడండి మళ్ళీ ఈ పక్కన అనేది కరెక్ట్గా ఇలా తీసి ఇలా అనేది జర్దోసి అనేది ఇలా కరెక్ట్గా వేసుకోవాలి. ఇక్కడ ముడి వేసేయాలి. మరొకటి చూడండి, దాని పక్కనే ఈ పక్కన వేశారు కదా, మళ్ళీ ఈ పక్క నుంచి మొదలు పెట్టాలి. చూడండి సేమ్ సిచ్యువేషన్ అంతే, అన్నిటికీ అలాగే యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు ముడి వేయకపోతే మధ్యలోకి వెళ్ళిపోయి ఇలా దారం వదిలి ఇప్పుడు ముక్క తీసుకోండి. చూడండి ఒకటి గోల్డ్ వేస్తున్నాను, ఒకటి పింక్ వేస్తున్నాను. అలాగే మీరు గోల్డ్ పింక్ అనేది పర్ఫెక్ట్గా ఇలా ముడి అనేది వేసాను. ఎక్కడికక్కడ ముడి వేసే తొందరగా వర్క్ అవ్వడమే కాకుండా ఫినిషింగ్ వస్తుంది. చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకోటి పింక్ తీసుకోవాలి. చూడండి ఇలా అనేది పింక్ అనేది కరెక్ట్గా ఇక్కడ ముడి అనేది వేసేయాలి. ఒక లైనే పింక్ అనమాట, ఒక లైను గోల్డ్, ఒక లైను పింక్. ఇక్కడ నుంచి మరొకటి అనేది పింక్ అనేది వస్తుంది. ఇక్కడ అనేది నేను కరెక్ట్గా ముడి అనేది వేసాను. వేసేసిన తర్వాత చూడండి ఇలా అనేది కరెక్ట్గా గోల్డ్ అనేది తీసుకున్నా. మళ్ళీ గోల్డ్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా పక్కనే ఎలా గ్యాప్ అనేది ఇస్తున్నానో ఇలా అనేది ముడి అనేది వేసా. మళ్ళీ దీని సెంటర్లో నుంచి కరెక్ట్గా గోల్డ్ అనేది తీసుకోవాలి. ఇలాగే ప్రతిదీ కూడా వేసుకుంటూ కంప్లీట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇక్కడ మీకు గోల్డ్ కలర్ అనేది ఒక లైన్ వచ్చింది, తర్వాత పింక్ వచ్చింది, తర్వాత గోల్డ్ వచ్చింది. మళ్ళీ అనేది ఏంటంటే సేమ్ అనేది పింక్ అనేది వస్తుంది. అలా అనేది మీరు మెయింటైన్ చేసుకుంటూ ఇదంతా కంప్లీట్ చేసేయాలి. ఇక్కడ అనేది ముడి వేసేసాను. వేసేసిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ తీసి కరెక్ట్గా ఇక్కడ కూడా ముడి వేసాను. ఎక్కడికక్కడ ముడిలో వేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది ఈ ఫరీషా బాగుంటుంది. ఓకేనా, ఇక్కడ అనేది వేసాను. మరొకటి అనేది దీని మధ్యలోంచి తీసి కరెక్ట్గా రెండింటికి మధ్యలో ఇలా అనేది పింక్ అనేది వేసాను. ఇలా చూసారా ముడి అనేది వేసాను. మరొకటి అనేది దీని మధ్యలో ఇలా అనేది కరెక్ట్గా మీరు కూడా ఇలా మధ్యలో వేసుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏంటంటే ఈ స్టోన్స్ అనేవి ముందే అంటించుకోవాలి. ఈ డిజైన్ అనేది సేమ్ ఇలా కుట్టడం అనేది మీరు కరెక్ట్గా ఇలా చేసుకుని ఇలా వెళ్ళి దీనికి ఆనించుకుంటూ ఇలా పర్ఫెక్ట్గా చూడండి ఇలా లోపలికి వెళ్ళి మళ్ళీ ఇలా అనేది ఆనించుకుంటూ జర్దోసి ఈ అవుట్లైన్ అంతా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఇలా అనేది చూడండి ఇలా కంప్లీట్ అనేది చేశాను. కలిపి కుట్టేశాను అనమాట. మొత్తం అనేది కుట్టేసిన తర్వాత జర్దోసి అయిపోయిన తర్వాత ఇక్కడ అనేది మీకు ఈ జర్దోసి లోడింగ్ అనేది ఆకు రావాలి. ఆ తర్వాత కన్నా ముందు ఇది కంప్లీట్ చేద్దాం. చూడండి ఇక్కడ అనేది సిల్క్ థ్రెడ్ అనేది కరెక్ట్గా ఈ అవుట్లైన్ అనేది ఇలా వేసేసి కరెక్ట్గా ఆ షేప్ అనేది జరీకి అవుట్లైన్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. ఇక్కడే ముడి వేసేయాలి. కరెక్ట్గా లోపలికి వెళ్ళి ఇక్కడ ముడి అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత చూడండి ఈ పూస అనేది కరెక్ట్గా కన్నుకి వేయాలి. కుట్టేసిన తర్వాత చూడండి ఇలా అనేది జర్దోసి అనేది చుట్టూ మీకు ఈ అవుట్లైన్ అనేది వేయంగానే కన్ను ఎలా ఉండిద్దో చూడండి ఒకసారి. ఇలా అనేది ఉంటుంది కన్ను అనేది కరెక్ట్గా. ఇక్కడ నేను ముడి అనేది వేసాను. చూడండి ఇది జర్దోసి లోడింగు ఆకు. ఇది థ్రెడ్తో లోడింగ్ అనేది వేసేయాలి. చూడండి ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీంట్లో ఫరీషా వర్క్ మాత్రమే చాలా టైం పట్టేది. ఇంకా వర్క్ అంతా చాలా ఈజీ అనమాట. స్టెప్ బై స్టెప్ అనేది మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా అలాగే కుట్టేయవచ్చు ఈజీగా. మీరు హ్యాండ్కి కానీ అక్కడక్కడ కానీ ఈ బుటీస్ వేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. దాంతోపాటు మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం, ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ అనేది ప్రతిదీగా నేర్చుకుందాం అనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి కంపల్సరీగా. దాంతోపాటు ఈ డిజైన్లో ఏంటంటే
మీరు మెటీరియల్ వర్క్ అనేది ఎన్నో వర్క్స్ అనేవి పెట్టి కూడా చేసుకోవచ్చు. ఇదే కానీ కాదు, థ్రెడ్ వర్కే కాదు, నేను థ్రెడ్ వర్క్ అనేది ముందు వేశాను, అది మీరు జర్దోసి కూడా వేసుకోవచ్చు, రకరకాలుగా కుట్టవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు ఫ్రీ మగ్గం అర్థమవుతుంది. క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు. ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను. మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్, అన్ని మోడల్స్, మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది. ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా, సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు. దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం, ఓన్గా డిజైన్ గీసుకోవడం, ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం, ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం, దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ వర్కులు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం, అది దాంతోపాటు కట్ వర్క్ అని, ప్యాచ్ వర్క్ అని, ఫరీషా వర్క్ అని, పేష్ని వర్క్ అని, దాంతోపాటు మగ్గం వర్కులు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు మీకు మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో, మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది. సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి. దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం కవర్ అవుతాయి. మీకు ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి 1,00,000 రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు. ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు. మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా, మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు, మరి ఆన్లైన్ అంటే వస్తుందా, మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటాయి. కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి, దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర 14,000 మంది నేర్చుకుంటున్నారు. అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్కులు మీరు చూడొచ్చు, వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో. ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు. అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు, దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు. మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి, ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను. అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి, ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ మగ్గం MAGGAM మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది, స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది. ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో, ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది. రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారు అనుకోండి, మీరు రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ది ఇది అవ్వాలి, రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో
కోర్స్ అని ఉంది కదా, కోర్సెస్ దీని మీద నొక్కండి. నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి. నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది. కంటెంట్ నొక్కండి. రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి. కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్, ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్. దీని మీద నొక్కండి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. వరుసనే మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్, ఈ డెమో వీడియోస్ నొక్కండి. ఇవి కూడా చూడండి ఖచ్చితంగా, ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి. మిగతాదంతా కూడా లాక్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇదంతా చూశారు, మీకు నచ్చింది, లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి. ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు. చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట. అప్పుడు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి. మీరు ఏం అడగాలనుకుంటున్నారు, ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట. సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి. మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట. మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.